హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్, ఈరోజు నేను పాస్తా చాలా ఈజీగా ఎలాంటి సాస్ లేకోకుండా ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఉడికినంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీసుకొని ఇందులో తేమ అంతా పోయేంత వరకు వడగట్టుకోవాలి. ఇలా బొక్కల గిన్నెకు తీసుకొని నీళ్ళంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పెన్నం పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. టమాటాలు ఇలా వేగిన తర్వాత ఇందులో పాస్తా వేసుకోవాలి. మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఆ పాస్తాను అంతా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న పాస్తాలో ఇప్పుడు గరం మసాలా అనేది వేసుకోవాలి. ఇందులో ఉప్పు, కారము అన్నీ వేసి నేను కలిపి ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను. ఆ మసాలా మొత్తం వేసేసుకోవాలి. లేదు అంటే మనకు బయట దొరికే మ్యాగీ మసాలా అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. మొత్తము మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకొని 5 మినిట్స్ పెట్టుకొని దీనిపైన మనము కొత్తిమీర అనేది ఇట్లా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్. చాలా ఈజీగా 5 మినిట్స్లో తయారవుతుంది. అలాగే మీరు పాస్తాను ఎలా తయారు చేస్తారో నాకు కామెంట్లో చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.